ఈరోజు తెలంగాణ సమాజంలో మహిళలకు ఎటువంటి విలువ ఇస్తున్నాం అనేది ఈ ఇన్సిడెంట్ బట్టి చెప్పగలుగుతాం. బండి భగీరథ్ ఇంతకుముందు అతని పైన 2-3 ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి. దానిపైన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయినప్పటికీ ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యం, ఈ ఒక మైనర్ పైన అతను లైంగిక దాడి చేసి ఎన్నోసార్లు లైంగిక దాడి చేసి వారిని బెదిరించి వారి కుటుంబాన్ని కూడా బెదిరించి ఈరోజు హనీ ట్రాప్ అనే ఒక విషయం పైన వారిపైన రివర్స్ కేసు చేసి ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు బండి భగీరథ్. ఇప్పుడు అతన్ని విదేశాలకు దాటించరు. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా వత్తాసు పలికిండు. వారిని బయటికి పంపించి చేతులు దుట్టుకున్నారు. మరి బాధిత కుటుంబానికి న్యాయం ఎవరు చేయాలా? ఇప్పుడు డీజీపీ గారిని మేము హెచ్చరిస్తున్నది ఒకటే, వారికి 24 గంటలలో న్యాయం జరగకపోతే, బండి భగీరథ్ని తీసుకొచ్చి జైల్లో వేయకపోతే డీజీపీ ఆఫీస్ని ముట్టడిస్తాం, అట్లనే సీఎం క్యాంప్ ఆఫీస్ని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బండి సంజయ్ కూడా దీనికి బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. చేయకపోతే కూడా ఆయన పైన మేము దాడులకే దిగుతామని ఏఐఎస్ఎఫ్గా మేము ప్రకటిస్తున్నాం. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంబంధం ఉందా? కొడుకు చేస్తే అతన్ని రాజీనామా చేయమని ప్రొటెస్ట్ చేస్తారని మాట్లాడుతున్నారు అధ్యక్షుడు. ఒకవేళ ఒక నార్మల్ పీపుల్, కామన్ మ్యాన్ కూడా ఈ తప్పు చేస్తుంటే, అతను కూడా దొరకకపోయి ఉంటే వాళ్ళ ఫ్యామిలీని ఎన్నిసార్లు తీసుకెళ్లి కోర్టులు కూర్చోబెట్టలేదండి స్టేషన్లో? మరి కామన్ మ్యాన్కి ఒక తీర్పు, పదవులు ఉన్న వారికి ఒకలాగా న్యాయం. ఆర్టికల్ 14 ప్రకారం అందరికి సమానమే కదా, అందరికి సమాన హక్కులు ఉండాలి కదా, సమానమైన న్యాయం జరగాలి కదా. మరి ఇక్కడ ఎందుకని అధికార దుర్వినియోగం జరుగుతుంది? అధికారం ఉన్న వారికి ఏమో న్యాయం జరగదు. ఇక్కడ న్యాయం జరగాల్సిన పిల్లలకి, వారికి, ఆ కుటుంబాలకి అసలు భరోసా ఉన్నవారు వారికి పైగా వారిపైన దాడులకు దిగుతారు, వారిని బెదిరిస్తారు. మరి దీన్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది ఈ తెలంగాణ సమాజంలో? ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. లేకపోతే ఏఐఎస్ఎఫ్గా మేము దాడులకే దిగుతామని డైరెక్ట్గా హెచ్చరిస్తున్నాం బండి సంజయ్ని. హనీ ట్రాప్ అనేది ఎవరిపైన యూజ్ చేస్తారండి? ఆర్మీలో కానీ, లేదా ఇంటెలిజెన్స్, లేదంటే ఇటువంటి పెద్ద పెద్ద వ్యవస్థలలో ఉన్న సీక్రెట్స్ తెలుసుకోవడానికి వేరే దేశం నుంచి స్పైస్ పంపించి హనీ ట్రాప్ అనేది చేస్తారు. ఇక్కడ హనీ ట్రాప్ చేయడానికి ఈమెకి ఏం అవసరం? ఈమె 400 కోట్లకు అధిపతి ఉన్నది, ఈమెకు 5 కోట్ల కోసం హనీ ట్రాప్ చేస్తారు ఎవరైనా? దీనిపైన ఖచ్చితంగా డీజీపీ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఏఐఎస్ఎఫ్గా మేము దాడులకే నిర్వహిస్తాం. ఇక్కడ మల్కాజ్గిరి సిపిగా ఉన్నటువంటి సుమతి గారు ఒకరోజు రాత్రి 40 మంది ఆగంతకులు వచ్చిన వస్తామని అడిగారు. ఇక్కడ లేడీస్కి సేఫ్టీ లేకుండా ఉందని చెప్పి మాట్లాడారు సుమతి. ఈ విషయంలో ఎందుకు రియాక్ట్ కాలేకపోతున్నారు? ఇప్పుడు ఆమె స్పెషల్గా ఆమె అంతటా ఆమె ఒక ఎక్స్పీరియన్స్ చేసింది. రాత్రి వచ్చిన తర్వాతనే ఒక ఎస్పీ గారికి ఎటువంటి రక్షణ లేకపోతే ఈ తెలంగాణ సమాజంలో చిన్న చిత్క ప్రజలకు ఎటువంటి న్యాయం జరుగుతుందండి? వారికి సేఫ్టీ ఉంటుందా ఈ దేశంలో? ఈ దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత మహిళలకి రీసెంట్గా మనం చూసిన మహిళా బిల్లు పెట్టినామని, వాళ్ళు మహిళలకు ఏమైనా చేసే వాళ్ళేనా? మహిళలకి వ్యతిరేకులు వీళ్ళంతా, మహిళలను తొక్కిపెట్టే వ్యవస్థ వీళ్ళంతా, బీజేపీకి సంబంధించి కూడా. ఇప్పుడు సుమతి గారు ఆమె అంత పెద్ద సాహసం చేసిరని ఆ ఒక్కరోజు నాటి చేసిరు, అదే ఓకే, అందరూ హ్యాట్సాప్ చేస్తారు దానికి. మరి ఇటువంటి విషయాలపైన ఆమె మాట్లాడారు కదా, ఒక స్త్రీగా మాట్లాడాలి. ఆమె ఒక పదవిలో ఉన్నారు, ఆమె ఎస్పీగా ఆమె దీనిపైన స్పందించాలి. ప్రతి ఒక్కరు చేయాల్సిన విషయం కదండి. ఇప్పుడు ఈ కేసుని కూడా డీల్ చేసిన ఆఫీసర్, ఆమె పేరు నాకు తెలియదు కానీ, ఆమె ఏం చెప్తున్నారు? బండి భగీరథ్ ఎస్కేప్ అయ్యాడు, ఇక్కడ నుంచి అబ్స్కాండ్ అయిపోయాడు, మాకు దొరకట్లేదు అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు తీసుకొచ్చి వాళ్ళ డాడీని తీసుకొచ్చి కూర్చోబెట్టమని స్టేషన్లో. కామన్ పీపుల్కి అయితే అట్లా చేస్తారు కదా, పిల్లలు దొరకకపోతే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని కూర్చున్నప్పుడు ఇప్పుడు బండి సంజయ్ని కూర్చోబెట్టాలి. అది మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ. ఒకవేళ ఇది చేయకపోతే మాత్రం మేము ఎక్కడైనా దాడులు చేయడానికి కూడా వెనకాడమని స్పష్టం చేస్తాం. బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్ కాబట్టి, హోం సహాయక మంత్రి కాబట్టి, అమ్మాయి కావాలని ట్రాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసింది, ఇది హనీ ట్రాపే జరిగింది అని చెప్పేసి బీజేపీ వాళ్ళు వాదిస్తారు. అదే చెప్తున్నా కదండి, ఈ కేసుని పక్కతో పట్టించడానికి, ఈ కేసుల నుంచి వాళ్ళు బయటపడడానికి రివర్స్గా ఈ బాధిత కుటుంబం పైన బెదిరింపులకి ఇటువంటి కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ తెలంగాణ సమాజానికి, ఈ దేశానికి కూడా తెలుసు ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది. అతను ఇవన్నీ తెలిసినా కూడా వీళ్ళు ఈ పని చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, అట్లనే బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందని కూడా. సో దీనిపైన ఖచ్చితంగా ఈ హనీ ట్రాప్ అనేది మొత్తం ట్రాష్ అండి. ఈ కేసు నుంచి వాళ్ళు బయటపడడానికి దీని నుంచి పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మిగిలినది ఏం లేదు ఇందులో. సిట్ అనేది ఇప్పుడు కాలయాపన చేయడానికి తప్ప ఇది ఏంటి పనికిరాదు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు, కేసు అయినప్పుడు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా పోలీసులు వీటిపైన చర్యలు తీసుకుంటారు కదా. మరి దీనిపైన సిట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఒకవేళ ఇక్కడ రేప్ జరిగింది అనేది ఆమె కరెక్ట్ చెప్పింది, డైరెక్ట్గా చెప్పింది. ఆమె చెప్పిన తర్వాత పోలీసులు తీసుకెళ్ళి అలా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ సిట్టు దీనిపైన ఇదేం పెద్ద ఇష్యూ? ఇది అందరికి తెలిసిన ఇష్యూ. ఒక మహిళ ఆమె న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే 6 గంటలు ఇంట్లో కూర్చోబెట్టాల్సిన అవసరం ఏంటండి? ఇమ్మీడియట్గా తక్షణ, అంటే కామన్ మ్యాన్కి ఒకలాగా న్యాయం జరుగుతుంది, వీళ్ళకు న్యాయం. బిఎన్ఎస్ ప్రకారం 63, 64 సెక్షన్ల ప్రకారం అతన్ని తీసుకొచ్చి ఆయన కఠినమైన శిక్ష వేయాల్సిందని డిమాండ్ చేస్తున్నాం. బండి సంజయ్ గారి పుత్రరత్నం బండి భగీరథ గారు ఏదైతే మైనర్ బాలికను మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏదో అత్యాచారణ ఘటన ఉన్నదో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్లీగా
చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ కేసు దాదాపు 8 తారీఖు నాడు వాళ్ళు ఫైల్ చేయడానికి కేసు పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళు దాన్ని తాత్సారం చేసుకుంటూ గడుపుతూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ బండి సంజయ్ గారి మీద రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత ప్రేమ ఎందుకు వచ్చిందో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద అంత ప్రేమ ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అని, ప్రజలకు రక్షణ అని చెప్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల పట్లన ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక కేంద్ర మంత్రి పుత్రరత్నం చేస్తే ఇవాళ ప్రజలకు కూడా ఒక అభద్రత భావంలో ఉన్నారు. పెద్దల పిల్లలు ఏం చేసినా కూడా ఇక్కడ ఏమి జరగదు అనేది ఇవాళ కళ్ళకు గట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ కేసులో ఈ పోక్సో చట్టం కింద కేసు నమోదైతే 24 గంటల లోపటనే ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ ఉన్నాడో తనని రిమాండ్లోకి తీసుకొని విచారణ చేపట్టాల్సి అవసరం ఉన్నది. కానీ ఈ కేసులో కేవలం కేంద్ర మంత్రి కుమారుడు అని సిట్టు విచారణ అని కాలయాపన చేసి బండి సంజయ్ గారి పుత్రరత్నాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ ఆదేశాలను రేవంత్ రెడ్డి చెప్పి ఆ బండి సంజయ్ని సేవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేది మేము ఈరోజు భావిస్తూ ఉన్నాం. బండి భగీరథను శిక్షించేంత వరకు, బండి సంజయ్ని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. అలాగే బాధిత కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటుంది. బాధిత కుటుంబానికి పూర్తిగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని మేము డిమాండ్ చేస్తాం. దిశ కేసులో ఉత్సాహం చూపించినటువంటి పోలీసులు ఈ విషయంలో ఎందుకు అసలు కనీసం ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఇప్పుడు అదే మొన్న మోడీ గారు వచ్చారు, రాజకీయాలు మాట్లాడకుండా అంటేనే మోడీ గారు ఆయన రేవంత్ రెడ్డి గారికి ఒక ఆఫర్ ఇచ్చుకుంటూ పోయాడు, మా ఎంబడి ఉండు గుజరాత్ లాగా అభివృద్ధి చేస్తామని. అంటే ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి ఒక బీజేపీకి ఫేవరెటా, బీజేపీ ఒక కేంద్ర మంత్రి కొడుకుని సేవ్ చేయాలని ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు అనేది ఇలా ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగంగా మీడియా ముందు వచ్చి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే వేరే ఇతర కేసులు ఏవైనా కూడా బాధితులు కంప్లైంట్ ఇవ్వగానే ఇమ్మీడియట్లీ ఈ పోక్సో కానీ దిశ చట్టంలో ఏ కేసు నమోదైనా కూడా ఇమ్మీడియట్లీ పోలీసు రంగంలోకి దిగుతుంది. కానీ ఇక్కడ ఒక కేంద్ర మంత్రికి లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి లేకుంటే రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్కి ఏదో దోస్తాన్ని నడుస్తున్నా అనేది మేము భావించాలి. ఎందుకనంటే లేకపోతే ఇతర కేసులు అన్నింటిలో కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవచ్చు. ఒక కేసులనేమో తీసుకుపోయి రాత్రి ఎన్కౌంటర్ చేస్తారు. ఇవన్నీ ఘటనలు జరుగుతాయి. కానీ ఈ కేసులో సిట్టు పేరుతో నువ్వు కాలయాపన చేస్తున్నావు అంటేనే బీజేపీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదో లోపల దోస్తాన్ని నడుస్తున్నా అనేది ఇలా బహిరంగంగా ప్రజలకు తెలుస్తున్న వాస్తవం అనేది మేము అనుకుంటాం.